ఓకే సార్, థ్యాంక్ యూ. మాట ఇచ్చింది. నేను 110% కూడా ప్రాణం పెట్టి పనిచేస్తాను. ఏది ఎవరేమనుకున్నా, మనస్పతులు ఏమన్నా సరే, నా నమ్మకం ఏంటంటే అన్ని సర్దుకుంటాయని ఒక నమ్మకంతో నేను స్టెప్ ఎదురు తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంతమంది దూరం అయ్యే పొజిషన్ కూడా నాకు కనపడుతుంది. ఈరోజు కూడా నా అనుకున్న రాముద్దు అన్నీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం కూడా అన్నీ అంటే నాకు. ఎందుకనంటే అన్నీ నాకు ఒక తల్లికి పుట్టకపోయినా సరే అతను నాకు సొంత అన్ని కళ్ళలో లెక్క. ఏంటంటే చిన్న ఏమన్నా ఆయన కూడా వస్తారు త్వరలో, నమ్మకంతో నేను మాట్లాడుతాను. కలిసి కట్టుగా చేద్దాం. పోరాడితే పోయేదేవి బానిసలైన సంఖ్యలు తప్ప గ్యారంటీగా 2026 కాంగ్రెస్ జెండా యానంలో ఎగరాలి. ఎలా ప్రణాళిక జరుగుతుంది అంటే, దినేష్ గారి ఒక పక్కన ఆయన ట్రావెల్ చేస్తారు, ఒక పక్కన నేను తిరుగుతాను. కాబట్టి కలిసి మళ్ళీ ఎక్కడ మీటింగ్లు ఉన్నాయి అక్కడికి వస్తాం. కాబట్టి ఎవరి టీం కింద పనిచేసుకుంటేనే మనకు తక్కువ టైం ఉంది. అందరూ కూడా ఒకసారి ఒక్కొక్క పర్మిషన్ ఒక్కొక్క చోట వస్తుంది. వాళ్ళు పెట్టుకుంటే మనం పెట్టుకుంటా ఇలా మనకు ఏదనిపించుకుంటే అది అనిపించుకుంటే అనుకున్నది వెళ్ళిపోలేం. మా ఏరియా ఇప్పుడు రమ్మంటున్నారు కొంతమంది, రాత్రి పెట్టేస్తూ ఉంటున్నాం. ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని అవి ఎలక్షన్ కమిషన్కి మేము రిక్వెస్ట్ పెట్టుకుంటూ వాళ్ళు ఇచ్చిన టైంని మనం ఉపయోగపడేలా చేసుకుంటూ మనం ఎదురుకెళ్ళాలి. కావున అందరూ కూడా ప్లాన్ ప్రకారంగా దినేష్ గారు ఆయన ఎలా వెళ్దామని ఆయనకి ఆలోచన ఉన్నది. నాకు ఎలా వెళ్ళాలని నాకు ఆలోచన ఉంది. అదేవిధంగా మా పార్టీ సూచనలు చెప్తుంది ఏంటి ఎలా చేయాలి. ఇప్పుడు ఇంకా పార్టీ మేనిఫెస్టో కూడా రావాలి ప్రజలకి. దాంట్లో కూడా చాలా మంచి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక దినేష్ గారు చెప్పినట్టు కూడా వైద్యం అనేది యానంలో అతిపెద్ద సమస్య. ఆ తర్వాత నిరుద్యోగం అతిపెద్ద సమస్య. ఆ తర్వాత పట్ట లేకపోతే మరిన్ని అవసరాలు. ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాల్లో చేసుంటే ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ఇన్ని మాటలు పడాల్సిన పని లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు 80% రోడ్లు పూర్తి చేయగలిగాం. అన్ని ఏరియాలో కూడా కాదు, ఇంకా నెక్స్ట్ గడిచే 6-7 నెలల్లో కూడా మ్యాక్సిమం ఒక 85 to 90% చేయగలుగుతాం. అన్నీ కూడా ఎవరైతే ఏం కోరుకున్నారో అన్నీ పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి మంచినీటికి ఎలా అయితే ఇచ్చామో ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇందాక ఒక మంచి మాట చెప్పారు. ఎన్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి ఈ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చింది. మధ్యలో వారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ బేడి గారి వల్ల మనం ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా మనకి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి కూడా మరి సీఎం గారు కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఆయన జోబులోనే ఉంది. మల్లాడి కృష్ణారావు గారు మంత్రి, ఆయన దృష్టిలో ఆయన మంత్రి. అది వాస్తవానికి కాకపోయినా పోనీ మంత్రిగానే ఈ 5 ఏళ్ళు చివరికి 16వ తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా ఆయన ఆ స్టేటస్ని మెయింటైన్ చేసేలా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ మరి వైద్యం ఆయన గెలిస్తేనే వైద్యం ముట్టుకుంటాడా? ఆయన గెలిస్తేనే ప్రాణం కావాలా? ఆయన గెలిస్తేనే మంచి చెయ్యాలా? ఆయన ఇక్కడ ఉంటేనే అవన్నీ జరగాల? ఇప్పుడు అందరికీ కూడా ఇంటికి 10 ఉద్యోగాలు వేసేస్తాను, లేకపోతే 100 ఎకరాలు కొన్నాను భూమి ఇచ్చేస్తాను, జ్ఞానం మొత్తంగా లెక్కడితే కూడా లేదు 100 ఎకరాలని. ఇలా అనేక సొల్లు కవర్లు ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకుని ఏజెన్సీ ఓపెన్ చేశారు. నాయుడు గారు చాలా పెద్ద వ్యక్తి, మీ అందరినీ కూడా చూశారు. ఆ వయసుకి 85 సంవత్సరాలు ఆయన. అతను కుటుంబంలో వ్యక్తిని కోల్పోయాడు. అయినా కూడా వచ్చి మనల్ని నమ్మి ఏజెన్సీ ఓపెన్ చేస్తే 3 నెలలకి సుమారు 300 మంది ఎంప్లాయ్మెంట్ని పెట్టి ముందు దాన్ని ఒక సెటప్లో తీసుకొచ్చి స్లోగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే జ్ఞానం యువత అంతా కూడా చాలామంది ఆలోచించాల్సిన విషయం. ఉద్యోగాలు వస్తే 2 లక్షలు అమ్ముకునేది, లేకపోతే టిక్కులు పెట్టుకుని ఓడి దగ్గర దేకాలని ఒక 2-3 అనుకున్నా కూడా, లేకపోతే మొన్న జాబ్ మేళ పెట్టాడు 800 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు ఒకరిని చూపించిన పైకి ఎత్తినట్టు చెయ్యి. ఇది పరిస్థితి. ఎప్పటికీ ఇవన్నీ కూడా ఈయన చేసుంటే నన్ను ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు జనాలు. ఇవన్నీ కూడా జరగలేదు. కాబట్టి నేను కూడా మా మధ్యన ఎటువంటివి ఉన్నాయి కూడా ముందు ప్రజలు ముఖ్యం. ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నారు. ఇప్పుడు కొత్త రాజకీయాలు వద్దు, మనందరం కలిసి ఏకమయ్యి ముందు అతన్ని ఇక్కడి నుంచి తీసేయకపోతే యానం ప్రజలకి ఇవన్నీ కూడా ఒక కళ, ఒక నెరవేరని కళ. కానీ ఈరోజు ఒక బిల్డింగ్ కట్టాను, వైద్యం లేని బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, కాలేజీలు కట్టాను, ఏం ఉపయోగం ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్నీ తెలుసు మీకు. మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించి ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన పని ఉంది. ప్రతి యువకుడికి ఉద్యోగం కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి పేదోడికి అతను కోరుకున్న పట్ట ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన ఆశలు